నమస్తే, వెల్కమ్ టు RP70 న్యూస్. జగ్గయ్యపేట నియోజకవర్గం జగ్గయ్యపేట పట్టణంలో జ్యోతిరావు పులే వారి విగ్రహం వద్ద నియోజకవర్గ బీసీ నేతలు కలిసి జయహో బీసీ వాహనాలు జెండా ఊపి ప్రారంభించిన ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నెట్టెం రఘురాం, టీడీపీ జాతీయ కోశాధికారి శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య, రాష్ట్ర బీసీ ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ గురుమూర్తి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అన్ని నియోజకవర్గాలు, అన్ని మండలాల్లో కూడా తెలుగుదేశం పార్టీ బీసీ విభాగం జయహో బీసీ అనేటటువంటి కార్యక్రమానికి పిలుపు ఇవ్వడం జరిగింది. ఆ జయహో బీసీ కార్యక్రమాన్ని ఈ రోజు నుంచి విజయవాడ పార్లమెంటు నియోజకవర్గంలో మొదలు పెట్టడం అనేది జరుగుతూ ఉంది. ఇది ఈ రోజున జగ్గయ్యపేటలో దానికి సంబంధించినటువంటి వాహనాల్ని ఈ రోజున లాంచ్ చేయటం అనేది జరిగింది. ప్రథమంగా ఈ రోజున జగ్గయ్యపేట నియోజకవర్గం పెనుగంచిప్రోలు మండలం, అలాగనే నందిగామ నియోజకవర్గం నందిగామ మండలంలో ఈ కార్యక్రమాన్ని మరి ఈ రోజు నుంచి ప్రారంభిస్తూ ఉన్నాం. ఇది నెల ఆఖరి వరకు కూడా అన్ని మండలాల్లో ప్రతిరోజు ఒక్కొక్క మండలం ఒక్కొక్క రోజు పూర్తిగా అన్ని గ్రామాల్ని ఆ యొక్క వాహనం వెళ్ళటం, ఆ రకంగా బీసీలు ఎవరైతే ఉన్నారో ఈ రాష్ట్రంలో, ఈ సమాజంలో సగానికి పైగా ఉన్నటువంటి బీసీ కులాలు అందరికీ కూడా వాళ్ళని మరి చైతన్యవంతులు చేయటానికి ఈ యొక్క కార్యక్రమం ఉద్దేశించబడింది. తెలుగుదేశం పార్టీ మొట్టమొదటి నుంచి కూడా బీసీల పార్టీ అనేటటువంటి పేరుంది. బీసీల యొక్క మద్దతుతోనే ఆనాటి ప్రీతమ నేత నందమూరి తారక రామారావు గారు ఆ రోజున తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకుని రావటం అనేది జరిగింది. పదాదిగా బీసీలు తెలుగుదేశం పార్టీకి వెన్నెముకగా ఉన్నారు. ఈ రోజుకి కూడా వారికి ఎన్నో కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ అమలు చేయటం అనేది జరిగింది. వాళ్ళ యొక్క సాంఘిక, ఆర్థిక, రాజకీయ అభివృద్ధి కోసం అనేకమైనటువంటి సంస్కరణల్ని తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చింది. అవన్నీ కూడా చరిత్రలో ఇప్పటికీ సువర్ణాక్షరాలతో నిలిచిపోయాయి అనటంలో ఎటువంటి సందేహం లేదు.